విహారీ ఛానల్ వీడియోలో మనకు తెలీదు కానీ మన వీడియోలో ఎందుకు వచ్చినారంటే మా దోస్త్ అనమాట. సో హైదరాబాద్ వచ్చినాం. ప్రస్తుతానికైతే హైదరాబాద్లో శంషాబాద్ దగ్గర ఒక అందమైన ప్రదేశం అనమాట. ఇక్కడ చూడండి, పక్క జరుగు మామ, ఎడం జరుగు. అందమైన ప్రదేశాలు ఉన్నప్పుడు మన అట్లాంటి వాళ్ళు ఉండకూడదు మామ, అందమైన ప్రదేశాలు మాత్రమే ఉండాలి, అర్థమైందా? సో ఈ ప్లేస్ వచ్చేసి ఒక ఎత్తైన ఒక చిన్న కొండ ఉంటుంది అనమాట. ఆ కొండ పైన ఉంది. చూడగానే మా ఏరియాలో అరుంధతి కోట ఉంది కదా, సో ఆ కోట అనిపించింది అనమాట. అక్కడ నవాబు బంగ్లా అయితే, ఇక్కడ వచ్చేసి ఇది నిజాంల గెస్ట్ హౌస్ అనమాట. సో ఈ గెస్ట్ హౌస్ని చూద్దాం రండి. నేను ఎప్పుడో చూడాలని దుర్గాప్రసాద్ పుణ్యం అలా తెలుసు. సెల్ఫ్ డబ్ అంటే ఇదేనేమో, సెల్ఫ్ డబ్ అంటే ఇదేనేమో కాదు, తెలుసు అందరికి. రండి చూద్దాం రండి. హైదరాబాద్ దగ్గరలో ఏదైనా మంచి ప్లేసెస్ చూడాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. అంటే మీరు మిగతావన్నీ గోల్కొండ కానీ లేదంటే చిన్న చిన్న ప్లేసెస్ అన్నీ ఆల్మోస్ట్ మీరు కవర్ చేసి ఉంటారు. బట్ ఇది మీకు కొత్తగా డిఫరెంట్గా ఉండాలంటే ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ రండి. ఇక్కడ అంటే 20 years నేనే ఉంటున్నా, ఫస్ట్ టైం ఐఎమ్ కమింగ్ దిస్ ప్లేస్ ఓన్లీ. మామ 20 years నుంచి ఉంటున్నావు అంటే ఇప్పుడు నీ ఏజ్ నాకు తెలిసి ఒక 40 ఏళ్ళు ఉంటుంది, 40 ఏళ్ళు ఉంటుంది. బ్రో అక్కడ ఏ బ్రో 40 years అయితే నీకు 60 టై బ్రో. ఫ్రెండ్స్, ఈ నిజాంల బంగ్లాలో చాలా ధనం ఉండేదంట. బట్ కొంతమంది దొంగ వాళ్ళు ఇక్కడ తవ్వుకొని ఆ ధనం అంతా కూడా తీసుకొని పోయారంట. ప్రస్తుతానికైతే అటువంటి ధనం అయితే ఏమీ లేదు, ఉన్న ధనం అంతా కూడా దోచుకొని పోయినారు. విలేజ్ విహారీ బ్రో మన ఛానల్ యూట్యూబ్లో చూడండి. రారా, అమ్మో అస్సలు లైటింగే లేదు. స్టార్టింగ్లోనే చూడండి, విచ్చలవిడిగా ప్రేమికులు రెచ్చిపోయినారు. రెచ్చిపో రెచ్చిపో విపరీతంగా. రామమ్మ రారా, ఇది హాంటెడ్ హౌస్ కూడా కాదు రా, నార్మల్ లేరా నాయనా. నిజాంల కాలంలో ఆల్మోస్ట్ 18వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం వరకు నిజాములు పాలించారనమాట హైదరాబాద్ని. సో ఆ సమయంలో ఇది ఒక గెస్ట్ హౌస్ లాగా ఉపయోగించేవారు. చూద్దాం రండి. అది కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మసన హౌస్ ఎక్కువ. నువ్వు అంత భయపడాల్సిన అవసరం లేదు మామ. అదే సేమ్ కుట్టరే, సేమ్ సింబల్ కదా, సింబల్. అల్లరి చేయకు మామ. ఇది చూడండి, ఈ సింబల్లు, ఈ రూమ్స్, ఈ గదులు అవన్నీ చూడండి, చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడ చూద్దురండి, ఇటు రండి, లోపల రండి. రామమ్మ ఇట్రా. ఇక్కడ చూసినారు కదా, ఆర్చిల్లాగా ఉన్నాయి, చిన్న చిన్న కిటికీలు. సో ఇది ఇండో ఇస్లామిక్ స్టైల్ అంటారు అనమాట. మ్యాక్సిమం ముస్లిం రాజులు పరిపాలించినప్పుడు వాళ్ళ కాలంలో ఇండో ఇస్లామిక్ స్టైల్లోనే కట్టేవారు. అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ప్రతి గదికి లింక్ ఉందన్నమాట. అంటే ఒక గది నుంచి ఒక గదిలోకి ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ అటు సైడ్ కూడా అట్లే ఉంది. అట్రా, ఇక్కడ చూడ ఆర్చులు ఇండో ఇస్లామిక్ స్టైలే, భలే ఉంది కదా. చాలా వరకు మనం వినింటాము, అంటే సమ్మర్ టైంలో ఆ టైంలో ఎక్కువ రెస్ట్ తీసుకోవడానికి, అంటే చల్లని వాతావరణం ఉంటుందనే ఉద్దేశంతో ఇట్లా ఎత్తైన ప్రదేశాల్లో కట్టించుకునేవారు అనమాట. ఏరా రారా, నువ్వు వీడు కావాలని భయపడాడు కానీ భయపడినట్టు యాక్షన్ చేస్తుంటాడు మామ. రారా, పట్ట పగలే భయపడతా. ఎట్లా ఇక్కడ చూడండి మెట్లు, చూడండి రండి. చిన్న చిన్న మెట్లు ఉన్నాయి. ఇప్పుడు పైకి వెళ్తున్నాము. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉందో చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ డ్యామేజ్ అయిందనమాట. పొరపాటున ఇట్లా కాలు పెట్టామంటే ఇట్లా పడిపోతాం. సో కాలు పెట్టకుండా జాగ్రత్తగా పైన పెట్టాల. భలే ఉంది. ఈ చుట్టూ చూడండి మామ, సిద్ధుల గుట్టనా ఇక్కడ. ఇందాక చెప్పినాడు ఆయన, సిద్ధుల గుట్ట చాలా ఫేమస్ అనమాట, మీరు వినే ఉంటారు. ఈ ప్రదేశం వచ్చేసి శంషాబాద్కి ఒక 2-3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. దీనికి సంబంధించి లైవ్ లొకేషన్ కూడా మన డిస్క్రిప్షన్లో ఇస్తాము చూడండి. అండ్ హైదరాబాద్ దగ్గరలో ఉన్న వాళ్ళకైతే
బాగా విజిట్ చేయడానికి ఏదైనా కొత్త ప్రదేశం కావాలంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇట్రా వాళ్ళు వాడిన చెక్క చాలా స్ట్రాంగ్ అనుకుంటాను. అంటే టేకు వాడిండొచ్చు, మనకు తెలియకుండా చెప్పకూడదు, టేకు వాడిండొచ్చు అంతే. సో చూడండి, ఇంకా ఇప్పటి వరకు కూడా డ్యామేజ్ అవ్వలేదు చెక్క అయితే. రామమ్మా ఇక్కడంతా చూడండి, లైటింగ్ అయితే భలే ఉంది. సో ఇక్కడ రాజులు ప్రశాంతంగా కూర్చొని హ్యాపీగా కాలక్షేపం చేసే ప్రదేశం ఇది. అందుకే దీన్ని గెస్ట్ హౌస్ అంటారు, నిజామ్స్ గెస్ట్ హౌస్. ఏం బరువు ఉన్నాయి, కొద్దిసేపటిగా పర్వారా. ఇదే బ్యాగ్ వేసుకొని మేము 14 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతాం. హైయెస్ట్ అంటే ఒకసారి 21 కిలోమీటర్ నడిచినాం. ఏదో అని సరదా పోనీ 21 రాని 21. నన్ను నాయన దుల తీరింది నాదైతే. ఏరా ఆ ఆటో వాళ్ళగా చెప్పినట్టు మీతో రావద్దు నాయన. అటు చూడండి, ఇటు సైడ్ భాషలో ఉంటుంది మాది. తెలివైనడే మామ. అలాంటి ప్రదేశం మినార్లు ఉన్నట్టున్నాయి. అక్కడ ఒక మినార్ ఉంది, ఇక్కడ ఒక మినార్ ఉంది, 2 మినార్స్ ఉన్నాయి. లోపల ఎలా ఉందో చూద్దాం రండి. ఈ మినార్స్ లోపలే మనకు మెట్లయితే కింద మనం వచ్చినాం అనమాట. ఎంట్రీ కూడా కింద ఈ మినార్ లోపల నుంచి ఎంట్రీ ఇచ్చినాము. అండ్ అటు సైడ్ ఎక్కేటప్పుడు కూడా మనం మినార్లోని మెట్ల ద్వారానే పైకి వచ్చినాము. ఇంకా ఇంతకు మించి ఏం లేదు. అద్భుతమైన డ్రోన్ షాట్స్ చూస్తూ ఎంజాయ్ చేయండి. భయం అవుతుంది అప్పటి నుంచి. టాటూ ఏందిరా ఇది? సినిమా అంటే పిచ్చా మామ? కాదు మామ, ప్రేమ అంటే పిచ్చి మామ. సినిమా మీద ప్రేమ పిచ్చి మామ. సినిమా మీదనా? అది కాదు, మనోడు అప్పుడప్పుడు రివ్యూలలో కూడా నీటి తెల్లగా ఉండే. ఇప్పుడు ఎట్లయినా నేను ఎట్లయినా కదరా. సర్లేండి, దులాడని తెలిసి బాయ్ ఫ్రెండ్స్. ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. సపోర్ట్ ఇస్తుండండి. వీళ్ళనేమో అనుకుంటాం కానీ వీళ్ళ కష్టం చూసిన తర్వాత సలాం రా బాయ్ కెమెరామ్యాన్కి నాకు. అరే మామ, ఈడ ఏమే మామ, ఇది చిన్న ప్లేస్ ఇది. ఇది దీనికి కొలవపడ్డాడు. నువ్వు పెద్దానికి పోతే అనుకుంటాం కానీ కంటెంట్ అంటే మామూలు లేదా నిజంగా. విలేజ్ వీఆర్లో ఫస్ట్ టైం ఇలాంటి కామెడీ వీడియో వచ్చింది కానీ తోపబ్బా నిజంగా చెప్తున్నా. వద్దు మామ, వద్దు వద్దు ఈ డబ్బాగాడు. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఇంకా మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బాయ్.